గవర్నమెంట్ ఐటీఐ బాలికల కళాశాల నిజామాబాద్ నుండి ప్రిన్సిపాల్గా ఈరోజు జరుపుకునేటువంటి సావిత్రిబాయి పూలే దినోత్సవాన్ని సందర్శించుకొని ఆమె 1931లో జన్మించి 1948లో ఒక ప్రపంచంలోనే మన దేశంలోనే మొట్టమొదటి బాలికల కళాశాల ఏర్పాటు చేసినటువంటి ఘనత సావిత్రిబాయి పూలేకి దక్కుతుంది. అలాగే 1948లో కళాశాలలు నిర్మించిన తర్వాత బాలికల కళాశాలలు నిర్మించిన తర్వాత వితిన్ 3 ఇయర్స్లో 1952 అని వరకు 70 మహిళా కళాశాలలకు కావడానికి స్ఫూర్తిదాయకమైనటువంటి సావిత్రిబాయి పూలే గురించి మనం ఈరోజు పండగ చేసుకుంటున్నామంటే అది ఒక గొప్పతనం ఆమెది. అలాగే మన తరపున సావిత్రిబాయి పూలే తరపున వర్ధన్ తరపున మన మహిళా ఉపాధ్యాయురాలకు ఈ పండగ సందర్భంలో సన్మానించుకోవడం మన గర్వకారణంగా భావిస్తూ వాళ్ళ మహిళలను సన్మానిద్దామని కోరుకుంటున్నాం. జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం చాలా గర్వకారణం. నిజామాబాద్ బాలికల ఐటీఐలో ఈ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని 2016లో ఇక్కడున్నటువంటి సిబ్బంది, ఇతర మిత్రులు మేమందరం కలిసి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది సహకరించారు, ఆర్థికంగా సహకరించారు. శోభా హెడ్ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా ఇతర లక్ష్మీనారాయణ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఓపెన్ ఆడిటోరియం కట్టడానికి కూడా సహకరించారు. ఈ సావిత్రిబాయి పూలే యొక్క ఘన చరిత్ర మనం అందరం కూడా గుర్తించాలా. 18th సెంచరీలోనే ఆమె మహిళల కోసం మరి అందరు కూడా చదువుకోవాలా, చదువుకుంటేనే వారు అభివృద్ధి చెందుతారనేటువంటి లక్ష్యంతో ఆమె ప్రతి ఒక్కరికి కూడా అనేక ఆటంకాలు ఎదుర్కొని కూడా అందరికీ మహిళలకి చదువు కోసం ఆమె తప్పించింది. అంతేకాకుండా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి అనేకమైనటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసింది. అంతేకాకుండా ఆమె ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి కరువుకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని సమీకరించి మరి వారికి అండదండలుగా నిలిచింది. అలాంటి మహాన్వితురాలు ఎవరైతే సావిత్రిబాయి పూలేని స్మరించుకోవటం అంటే ఆమె ఏదైతే కోరుకున్నదో దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.